సో కాబట్టి దేవుడి దగ్గర ఎలా ఉండకూడదు? మీరు ప్రార్థన చేసేవాడు ఎలా ఉండకూడదు? అది వేషధారితనం పనికిరాదు. నటించుకో, జెన్యూన్ ఉండు, ఓపెన్గా ఉండు. ఏడుపు వస్తుందా? ఏడ్చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఏడవాలనిపిస్తే ఏడ్చేయి. అది హృదయాంతరాల్లో నుంచి ఒరిజినల్ ఫీలింగ్ అంటారు దాన్ని. కొంతమంది నకిలీ ఏడుపులు ఏడుస్తుంటారు. తెలిసిపోదా? శవాల దగ్గరికి వెళ్తాం అప్పుడప్పుడు, ఆడు ఏడుస్తుంటారు, మనకే సిరాకు వస్తుంది. అసలు అవసరమా ఏడుపు? ఆ దిక్కుమాల దొంగ ఏడుపు. ఏడిస్తే జెన్యూన్గా ఏడు, శవం మీద పడి. అక్కడ దాకా బాగానే నడుచుకుని వస్తారు, గుమ్మం దాకా. ఆటో దిగుతారు, బాగానే దిగుతారు. కారు దిగుతారు, బాగానే దిగుతారు. బైక్ దిగుతారు, బాగానే దిగుతారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ బాగానే వస్తారు. ఇంకో కొంత దూరంలో శవం ఉందనగానే యాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ యాక్షన్ అని క్లాప్ కొడతారు. అంతే, ఒక్కసారిగా దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చేసి మీద పడిపోయి బాబాయ్ అక్కాయ్ అంటే ఎవడు నమ్ముతాడు? దిక్కుమాలిన యాక్షన్స్, దొంగేడుపులై. కంట్లో నుంచి చుక్క నీరు రాదు, పెద్ద పెద్ద కేకలేసేస్తుంటారు. కంట్లో నుంచి చుక్క పడదు బయటికి, అని ఏడుస్తుంటారు. నా దేవుడో అంటారు. మళ్ళీ పక్క దేవుడో టీ పట్టరా నాన్న అని మళ్ళీ మొదలెడతారు. ఇదేం దరిద్రం. సో అలాంటి యాక్షన్స్ చేయకూడదు. ఉంటే జెన్యూన్గా ఉండు. ఏడుపొస్తే ఏడ్చేయి. నిజంగా ఏడుపొస్తుందా నీకు? ఏడ్చేయి, మనస్ఫూర్తిగా ఏడ్చేయి. జెన్యూనిటీ అంటారు దాన్ని. నవ్వొస్తే నవ్వే, ఏడుపొస్తే ఏడ్చేయి. చెప్పాలనుకున్న చెప్పు, మంచిగా ఉండు, యథార్థంగా ఉండు. నిన్ను నువ్వే మోసగించుకుంటున్నట్టు లెక్క. డబల్ మైండ్ ఉంటే, ఈ డబల్ గేమ్లు ఆడుతుంటే ఎవరు మోసం చేస్తున్నట్టు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు.